హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో, ఈ వీడియో అయితే చాలా చాలా స్పెషల్ అండి నాకు. ఈ వీడియో సిరీస్ అంతా యాక్చువల్లీ. సో, నేనైతే నా సీమంతంకి చేసిన శారీ షాపింగ్, గోల్డ్ షాపింగ్, ఇంకా నా సీమంతం ఎలా జరిగింది, నా 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఒక వీక్ అంతా నేను ఎలా స్పెండ్ చేశాను, ఇలా కొన్ని 4, 5 వీడియోస్ ఒక వ్లాగ్ లాగా అయితే చేసి పెడదామని అనుకున్నాను. ఎందుకంటే లైఫ్‌లో నేనెప్పుడు ఈ వీడియోస్‌ని చూసుకున్నా నాకొక మెమోరీస్ లాగుంటాయని చెప్పైతే నేను వీటిని రికార్డ్ చేసుకున్నాను. బట్ నేను నా ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ఎక్కడ ఛానెల్‌లో చెప్పలేదు. సో, మోస్ట్‌లీ వీడియోస్ అన్నీ కూడా నా డెలివరీ అయిన తర్వాతే నేనైతే వీటిని షెడ్యూల్ చేసి పెడతాను. వీడియోస్ వచ్చేలాగా ఛానెల్‌లో అయితే. నా సీమంతం అయితే నవంబర్‌లో జరిగిందండి. సీమంతంకి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందయితే మేము శారీ షాపింగ్ కోసం అని చెప్పి సికింద్రాబాద్, ప్యాట్నీ వెళ్ళాము. సో, అప్పుడే రీసెంట్‌గా అక్కడ వారాహి స్టోర్ ఓపెన్ అయ్యి కనిపించిందనమాట మాకు దారిలో. యాక్చువల్లీ మేము ముగ్దా వెళ్దాం అనుకున్నాము. సో, ఇంకా వారాహి స్టోర్ కనబడగానే మేమైతే ఆ స్టోర్‌కయితే వెళ్ళాము. సో, ఫస్ట్ అయితే మేము గ్రౌండ్ ఫ్లోర్‌లో కొన్ని శారీస్ చూసామనమాట. నేనిక్కడ ట్రై చేసిన శారీస్ ఇవైతే గద్వాల్ పట్టు శారీస్ అనమాట. ఫస్ట్ ట్రై చేసింది వింటేజ్ లుక్‌లో ఉంది. సో, ట్రై చేశాను. బట్ అంత సీమంతంకి కట్టుకునే అంత స్పెషల్‌గా అనిపించలేదు. తర్వాత ఈ శారీ అనమాట. సో, సీమంతంకేంటంటే గ్రీన్ కలర్ వేసుకోవాలి. సో, అందుకని చెప్పి గ్రీన్ కలర్ శారీసే ట్రై చేశాను. ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. బట్ పర్సనల్‌గా నాకైతే కంచి పట్టు శారీస్ అంటే చాలా చాలా ఇష్టమనమాట. సో, కింద గద్వాల్ శారీస్ ఎంత చూసినా గూడా నాకు కంచి పట్టు చూస్తే బావుండు, తీసుకుంటే బావుండు దాంట్లోనే అన్నట్టుగా ఉండిందనమాట మైండ్‌లో కొంచెము. సో, ఒకసారి చూద్దాము. కలర్ కాంబినేషన్స్ నాకు దొరికితే ఓకే. ఎందుకంటే నాకు లాస్ట్ సీమంతం అప్పుడు కూడా గ్రీనే కదా! సో, ఆల్మోస్ట్ ఉన్నాయి నా దగ్గర గ్రీన్స్ బానే. డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఏదైనా దొరికితే తీసుకుందాం అని చెప్పైతే వెళ్ళాననమాట నేను పైనకి ఫస్ట్ ఫ్లోర్‌లో. వాళ్ళ దగ్గర అయితే అసలు చాలా మంచి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ చూసానండి గ్రీన్‌లో నేను. లైట్ గ్రీన్, సీ గ్రీన్, డార్క్ గ్రీన్ అసలు చాలా అనిపించాయి నాకైతే కలెక్షన్స్. అంటే కలర్ గ్రీన్‌లో ఏంటంటే నాకు ఫస్ట్ సీమంతం అప్పుడు ఎక్కువగా కలర్ ఆప్షన్స్ దొరకలేదనమాట. బట్ నాకు ఈసారి వీళ్ళ స్టోర్‌లో అయితే చాలా అనిపించాయి. ఫస్ట్ అయితే నేను ఈ సారీ ట్రై చేశాననమాట. నేను ఎక్కువగా కూడా సారీస్ ట్రై చేయలేదండి. టోటల్‌గా 4 ఆర్ 5 సారీస్ ట్రై చేశాను. అండ్ ఈ సారీ అన్నీ కూడా నేను ట్రై చేసి మా కోడలిని అడుగుతున్నాననమాట. తనకి డార్క్ గ్రీన్ కలర్‌ది అస్సలు నచ్చలేదు. బికాజ్ చాలా లైట్ ఉంది బార్డర్ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇక్కడ తను ఓపెన్ చేస్తున్నారు కదా! లైట్ గ్రీన్‌కి పర్పుల్ కలర్ వచ్చింది బార్డర్. సేమ్ అనమాట నా సారీ కలర్ కాంబినేషన్ అయితే ఫస్ట్ సీమంతం అప్పుడు. సో, జస్ట్ అలా చూసి పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్న సారీ ఉంది చూడండి ఇది. ఇదేంటంటే మనకి జామ్దాని బార్డర్ వచ్చింది. అండ్ వీవింగ్‌లో కూడా సారీ అంతా కూడా మనకి జామ్దాని వీవింగ్ వచ్చింది. 28,000 ఉండింది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ సారీలో ఓన్లీ బార్డరే వచ్చిందనమాట. జామ్దాని బార్డర్. మనకి సారీ అంతా కూడా జరీ వీవింగ్ వచ్చింది. సో, 22,000 ఉండింది ప్రైస్ అది. అండ్ ఇంకా కొన్ని సారీస్ కూడా చూస్తూనే ఉన్నాను. వాళ్ళని అసలు గ్రీన్‌లో చూపించమంటే చాలా వెరైటీస్ చూపించారు నాకు. చూడండి సీ గ్రీన్, మంచి పెసర్ గ్రీన్ కలర్ అన్ని టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే నాకు చూపిస్తూనే ఉన్నారు. బట్ నాకు పర్సనల్‌గా ఏంటంటే ఆహ్, లేని కలర్ కాంబినేషన్ అంటే నా దగ్గర లేని బార్డర్ కలర్ అలా తీసుకోవాలి అన్నట్టు ఉండిందనమాట. ఆ సీ గ్రీన్ శారీకి పింక్ బార్డర్‌ది కూడా నచ్చింది నాకు. కానీ పింక్ బార్డర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర అని అయితే చూడలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పేస్టల్ కలర్‌లో ఉంది శారీ ఇది గ్రీన్ కలర్. ఏంటంటే కాంట్రాస్ట్‌గా అలా ఏమి ఇవ్వకుండా బార్డర్ మనకి టోటల్‌గా సిల్వర్ జరీతో అయితే వీవింగ్ వచ్చింది శారీ అంతా కూడా. అప్రాక్సిమేట్‌గా 17,000, 18,000 ఉండిందనుకుంటా ప్రైస్ అయితే. అది వేరే ఎవరైనా అకేషన్‌కి మనం వెళ్ళేప్పుడు అలా కట్టుకుంటే బావుంటుంది కానీ, నా అకేషన్‌కి బాగోదు కదా! సో, చూసి పక్కన పెట్టాను. అండ్ కింద చూసాను కదా! గద్వాల్ పట్టు శారీ అది ఇంకా పైన ఈ కంచి పట్టు శారీ నాకు చాలా నచ్చింది. అంటే నా దగ్గర ఈ పీచ్ కలర్ బార్డర్ లేదనమాట కంచి పట్టులో. సో, ఈ 2 కంపేర్ చేస్తున్నాను. సో, సైడ్ బై సైడ్ వేసుకున్నాను. బట్ నాకు అలా సరిగ్గా తెలియట్లేదని చెప్పి మళ్ళీ సింగిల్‌గా ఇలా అనమాట. సో, మళ్ళీ అయితే గద్వాల్ శారీ పెట్టించుకున్నాను. సో, మళ్ళీ బ్లౌజ్ కూడా పెడితే ఇంకొంచెం టోటల్ లుక్ అర్థమవుతుంది కదా! అని బ్లౌజ్ పెట్టమన్నాను. టోటల్‌గా డ్రేపింగ్ అలా చేపించుకోలేదు నేను. జస్ట్ పళ్ళు వేపించుకున్నాను. ఇదైతే చాలా నచ్చింది నాకు కలర్ కాంబినేషన్.
కాంబినేషన్ నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్‌కి తప్పకుండా గద్వాల్‌లోనే తీసుకోవాలి అనైతే డిసైడ్ అయ్యాను. సీమంతంకి బాగోదేమో అనిపించింది. అంటే కొంచెం సింపుల్‌గా అయితుందేమో అనిపించింది. అదే చెప్తున్నాననమాట అక్కడ మా కోడలికి నేను. బావుంది. కాకపోతే సీమంతంకి వేసుకుంటే అంత హెవీ లుక్ వస్తుందో రాదో అని చెప్పి అనిపించిందని. ఈ కంచి పట్టు శారీ ఏంటంటే ఇంకా కంచి పట్టు నాకిష్టము. దాంట్లో లేని కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నా గూడా చాలా వైబ్రెంట్‌గా కనిపించాయన్నమాట కలర్స్. సో, ఇంకా నేనైతే ఇదే తీసుకుందాము అని చెప్పి అదే మాట్లాడుతున్నాననమాట. మా వదినని, అత్తమ్మని కూడా అదే అడుగుతున్నాను. బ్లౌజ్ పెట్టించుకుంటే కూడా అనిపించింది. ఎలాగో మగ్గం వర్క్ బ్లౌజ్ చేపిస్తాం కదా! సో, ఇంకా బాగా కనిపిస్తది ఈవెంట్ రోజు అనైతే ఇంకా నేను అదే ఫైనల్ చేశాను శారీ అయితే. ఇంకా అది ఫైనల్ చేసి కింద కొన్ని ఫ్యాన్సీ శారీస్ అలా చూద్దాము. ఇంకా నాకు మా వదిన సీమంతం రోజు పెట్టడానికి శారీ తీసుకుంటాను. అది గూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకో అంటే అవన్నీ చూడ్డానికైతే వెళ్ళాము. ఫస్ట్ అయితే అత్తమ్మ కోసం చూస్తుంటే అక్కడ కొన్ని ఫ్యాన్సీ శారీస్ బావున్నాయన్నమాట. ఇలా పిల్లల కోసం. సో, మా కోడలు ట్రై చేస్తా ఉండింది. ఈ పింక్ కలర్ శారీ అయితే ట్రై చేసింది తను. మా వదినకైతే ఆ పింక్ కలర్ శారీ అయితే చాలా చాలా నచ్చింది. ఈవెన్ నాకు నచ్చింది. బట్ దాని తర్వాత తను ఇంకొక కలర్ ట్రై చేసింది. నాకు ఆ కలర్ ఎక్కువగా నచ్చిందనమాట. చూపిస్తాను నెక్స్ట్. అండ్ అత్తమ్మ కోసం అని చెప్పి అత్తమ్మ ఊరికే ఫ్యాన్సీ శారీస్ చూస్తుంటే ఈ పర్పుల్ కలర్ శారీ నచ్చింది మాకు. సో, అత్తమ్మ ఇది ఫైనల్ చేశారు. అండ్ చూడండి తను నెక్స్ట్ ఈ ప్యారెట్ గ్రీన్ శారీ ట్రై చేసిందనమాట ఫ్యాన్సీ శారీస్‌లో. నాకు ఆ పింక్ కన్నా ఈ ప్యారెట్ గ్రీన్ శారీనే ఎందుకో ఇంకా కొంచెం తన పైన బాగా కనిపిస్తుంది అని నాకనిపించింది పర్సనల్‌గా. బట్ ఫైనల్‌గా అయితే తను మా వదినకి నచ్చిన పింక్ శారీనే తీసుకుంది. అలా అనమాట. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతాయి. అందరికి అన్నీ నచ్చాలని లేదు గదా! ఈవెన్ నాకు నచ్చింది నేను తీసుకున్నట్టే తనకు నచ్చింది తను తీసుకుందనమాట. అండ్ తర్వాత వదిన నా కోసం శారీ చూడమంటే మేము ఇలా నెక్స్ట్ అయితే రా మ్యాంగో శారీస్ చూసామనమాట. రా మ్యాంగో శారీస్ కలెక్షన్ కూడా వాళ్ళ దగ్గర చాలా బావుంది. స్టార్టింగ్ అయితే 8,000 అనమాట. అండ్ మీకింకా మంచి క్వాలిటీ కావాలి అంటే 11,000 అలా ఉండింది ప్రైస్. నాకైతే ఫస్ట్ ఈ గ్రీన్ కలర్‌ది చాలా నచ్చింది. మంచి బ్రైట్ ఉంది కలర్ అని. బట్ సీమంతంకి ఆల్రెడీ గ్రీన్ తీసుకున్నాను. నా దగ్గర ఇంకా గ్రీన్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయని పక్కన పెట్టాను. ఈ రెడ్ నచ్చిందనమాట నెక్స్ట్. దీంట్లో బ్లౌజ్ కూడా ఇలా మనకి లైన్స్ వచ్చాయి. ఇది 11,000 ఉండింది ప్రైస్. నాకిది చాలా అనిపించింది. బట్ బార్డర్ ఎక్కడో మిస్ అయితున్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి 8,000లో ఈ గ్రీన్ శారీ కూడా చూసాను. బట్ అంతగా అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఈ రెడ్ శారీ డ్రేప్ కూడా చేపించుకున్నాను నేను. శారీ అంతా బావుంది. కాకపోతే ఏంటంటే బార్డర్ రాలేదనమాట. సో, అక్కడే ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించింది. అంత ప్రైస్ పెట్టి తీసుకున్నా కూడా మళ్ళీ ఏమో సరే ఇంక చూద్దాము. ముగ్దాకి వెళ్దాం అనుకున్నాం గదా మనము. అన్నీ ఇక్కడే ఎందుకు ముగ్దాలో గూడా కొన్ని చూద్దామని చెప్పి ఇవి సైడ్‌కి పెట్టుకున్నాం మేమైతే. ఇంకా ముగ్దాకి వెళ్దామని బయటకొచ్చిన తర్వాత గోల్డ్ షాపింగ్ ఉందనమాట నాది. సీఎంఆర్‌లో గోల్డ్ స్కీమ్ అయిపోయింది. సో, అది తీసుకునేది ఉందని చెప్పి అది నాది గుర్తు చేసి అక్కడికెళ్దామంటే సరే అని చెప్పి ఇంకా మేము ముగ్దాకి వెళ్ళడం గూడా క్యాన్సిల్ అయ్యి నైట్ వరకి ఆ గోల్డ్ షాపింగ్‌లోనే ఉండిపోయాము. ఫైనల్‌గా అయితే నేను, మా అత్తమ్మ, మా కోడలు ముగ్గురం అయితే శారీ షాపింగ్ చేశాము. సో, ఇదనమాట నా సీమంతం శారీ షాపింగ్ వ్లాగ్ అయితే ఒక మెమరీ లాగా ఉంటుందనైతే క్యాప్చర్ చేసుకున్నాను.